హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యుటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 23 ఫిబ్రవరి 2019కి సంబంధించిన జాతీయం, అంతర్జాతీయం, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. అదేవిధంగా వీడియో చివరిలో ఒక జనరల్ టాపిక్ చూద్దాం. అది అందులోకి వెళ్ళి డెఫినెట్గా 1 మార్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో కేర్ఫుల్గా వినండి. మొదటగా, ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం. వివరాల్లోకి వెళ్తే, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రసాయన గిడ్డంగిలో చెలరేగిన మంటల కారణంగా 70 మంది దుర్మరణం చెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. క్వశ్చన్: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఎంతమంది మరణించారు? ఆన్సర్ 70. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారత్లో F-21 తయారీ. వివరాల్లోకి వెళ్తే, ఇంగ్లాండ్ చెందిన భారీ రక్షణ ఉత్పత్తి సంస్థ లాక్హీడ్ మార్టిన్ భారత్తో కలిసి F-21 ఫైటర్ జెట్ను తయారు చేసేందుకు ఒప్పందం కుదిరింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్తో IAF చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ జెట్ను త్వరలో భారత్లో తయారు చేయనున్నారు. భారతీయ తొలి స్వదేశీ ఫైటర్ తేజస్కు ఆపరేషన్ క్లియరెన్స్ దక్కింది. దానికి సంబంధించిన క్వశ్చన్: భారత్లో F-21 ఫైటర్ జెట్ను తయారు చేయడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఇంగ్లాండ్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, చంద్రుడి ఉపరితలం ఓ నీటి ఉత్పత్తి కర్మాగారము. వివరాల్లోకి వెళ్తే, చంద్రుడి ఉపరితలం ఒక రసాయన కర్మాగారంలో పనిచేస్తూ నీటికి సంబంధించిన మూలకాల ఉత్పత్తికి దోహదపడుతుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల జాబిల్లిపై భవిష్యత్తులో మానవ కాలనీలు ఏర్పడడానికి మార్గం సుగమవుతుందని వివరించారు. క్వశ్చన్: చంద్రుడి ఉపరితలం ఒక నీటి ఉత్పత్తి కర్మాగారంలో పనిచేస్తుందని వివరించిన సంస్థ? ఆన్సర్ ఆప్షన్ బి నాసా ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి నాసా. నెక్స్ట్, థర్మల్ విద్యుత్ కర్మాగారాలతోనే అధిక హాని. వివరాలకు వెళ్తే, బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిలో అమెరికా, చైనా ముందున్న భారత్లోని థర్మల్ విద్యుత్ కర్మాగారాలే ఎక్కువ హాని కలిగిస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. స్విట్జర్లాండ్లోని ETH జారిక్ వర్సిటీ పరిశోధకులు దీన్ని నిర్వహించారు. దానికి సంబంధించిన క్వశ్చన్: భారత్లోని ఏ విద్యుత్ కర్మాగారాలు ఎక్కువ హాని కలిగిస్తాయని ETH జారిక్ యూనివర్సిటీ స్విట్జర్లాండ్ పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ బి థర్మల్ విద్యుత్. ఆప్షన్ బి థర్మల్ విద్యుత్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, మిస్ ఇండియా అమెరికా. వివరాలకు వెళ్తే, న్యూజెర్సీలోని ఫోర్బ్స్ సిటీలో జరిగిన తుది పోరులో మిస్ ఇండియా అమెరికా 2019 కిరీటాన్ని దక్కించుకున్న అందాల భామ కిమ్ కుమారి మిస్ న్యూజెర్సీ అయిన కుమారి అమెరికాలోని 20 రాష్ట్రాల నుంచి వచ్చిన 75 మందితో పోటీపడి విజేతగా నిలిచింది. క్వశ్చన్: మిస్ ఇండియా అమెరికా 2019 ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి కిమ్ కుమారి ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్, ఏరో ఇండియా 2019 షోలో రఫేల్. వివరాలకు వెళ్తే, బెంగళూరులోని రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రఫేల్ యుద్ధ విమానాన్ని ఫిబ్రవరి 20న ఏరో ఇండియా 2019లో ప్రదర్శించారు. సూర్యకిరణ్ ఏరోనాటిక్ బృందాన్ని చెందిన వింగ్ కమాండర్ సాహిల్ గాంధీ మృతికి నివాళిగా రఫేల్ యుద్ధ విమానాన్ని సాధారణ వేగంతో నడిపారు. క్వశ్చన్: ఏరో ఇండియా 2019 రఫేల్ షో ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ సి బెంగళూరు. ఆప్షన్ సి బెంగళూరు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వృద్ధి వేగంలో 10 ఏళ్ళు భారత్దే పైచేయి. వివరాలకు వెళ్తే, వేగవంతమైన వృద్ధి విషయంలో 2019 నుంచి 2028 వరకు భారత్దే పైచేయి అని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ విభాగం రూపొందించిన ఒక నివేదిక పేర్కొంది. 2019-28 మధ్య భారత్ సగటు వృద్ధి రేటు 6.5% ఉంటుంది. ఇది ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటితో చూస్తే అధికం. క్వశ్చన్: ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ విభాగం రూపొందించిన నివేదిక ప్రకారం 2019 నుండి 2028 మధ్య వృద్ధి రేటులో ఏ దేశానికి పైచేయిగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్. ఆప్షన్ ఏ భారత్ ఇస్ రైట్ ఆన్సర్.
క్వశ్చన్ కళ్యాణరామన్కు ప్రతిష్టాత్మక ఐఏఏ అవార్డు. వివరాల్లోకి వెళ్తే కళ్యాణ్ జ్యువెలర్స్ వ్యవస్థాపక సిఎండి టిఎస్ కళ్యాణ్ రామన్కు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్ ప్రత్యేక అవార్డు లభించింది. ఇక్కడ జరుగుతున్న 44వ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్లో సంస్థకు జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న అమితాబ్ బచ్చన్ను చేతుల మీదుగా ఈ అవార్డును అందజేసింది. క్వశ్చన్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్ ప్రత్యేక అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి కళ్యాణ్ రామన్. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం వివరాల్లోకి వెళ్తే ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటారు. మాతృభాషల ప్రాధాన్యత ఉండడం వలన ఈ తేదీని ఒక దినోత్సవంగా జరుపుకుంటారు. క్వశ్చన్ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ఫిబ్రవరి 21 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ప్యారడైజ్ వివరాలకు వెళ్తే హైదరాబాద్లోని ప్యారడైజ్ హోటల్లో అరుదైన రికార్డు సాధించింది. ఒక సంవత్సరంలో అంటే 2018 దేశవ్యాప్తంగా 70,44,289 బిర్యానీలు విక్రయించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. 2017 సంవత్సరంలో ఏషియా ఫుడ్ కాంగ్రెస్ జీవిత సాఫల్య పురస్కారము అందుకున్నారు. క్వశ్చన్ హైదరాబాద్లోని ఏ హోటల్లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్యారడైజ్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జీకే బ్రిక్స్ గురించి. ఆర్గనైజేషన్ 2009 జనవరి 1. శాస్త్ర సాంకేతిక రంగం వాణిజ్య రంగంలో ఉమ్మడి అభివృద్ధి కోసము దీన్ని స్థాపించడం జరిగింది. 2010 సౌత్ ఆఫ్రికా చేరింది. చైర్మన్ వచ్చేసి జాన్ పింగ్. 2017 సెప్టెంబర్ 3 ప్రకారము మొదటి రష్యా ఉపనగరం. 9వ చైనా జిషియాన్ 2017 సెప్టెంబర్ 3-5. భారత్ 2012 ఢిల్లీలో చేరడం జరిగింది. 2016 గోవా. WTO 1995 జనవరి 1న దీన్ని స్థాపించడం జరిగింది. కార్యాలయం స్విట్జర్లాండ్ జెనీవా. దీనికి చైర్మన్ వచ్చేసి రాబర్ట్ అజ్నేడా. భారత్ ప్రతినిధి కె దీపక్ కుమార్. సభ్య దేశాలు 164 సభ్య దేశాలు. ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు 1966 నవంబర్ 24. కార్యాలయం మనీలాలో ఉంది. సభ్య దేశాలు 67. అధ్యక్షుడు నకోవో. సో ఇది ఫ్రెండ్స్ మనము 23rd ఫిబ్రవరి 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.